ప్రశాంతంగా నిద్రపోతున్న సన్ సిటీ సిటిజన్స్, రోడ్డు పోయించి మీ నిద్రను చెడగొట్టడానికే వచ్చాను. హతూబా హతూబా. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? ఏంటవి ఇప్పుడు ఇటువైపు ఏదో ఎగురుకుంటూ వెళ్ళాయి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నా వెనక డ్రాగన్ ఫ్లైస్ ఉన్నట్టున్నాయి. డ్రాగన్ ఫ్లైస్? ఇన్ని డ్రాగన్ ఫ్లైస్ కలిసి ఉన్నాయి. అవి ఇలా కలిసి రావు, ఇలా అటాక్ కూడా చెయ్యవు. అయితే ఇది ఏమై ఉంటుంది? అది సరే, అంటే ఈ డ్రాగన్ ఫ్లైస్ ఒరిజినల్ కాదు, ఒక రోబోట్ అన్నమాట. కెమెరానా? ఇలా చూడు, నువ్వెవరైనా సరే ఇక్కడి నుంచి పారిపో, లేదంటే నేను నిన్ను తరిమి కొడతాను. అర్థమైందా? హటూబా పంపిన డ్రాగన్ ఫ్లైస్ ని తిప్పి కొట్టి ఈ హటూబానే అవమానిస్తావా? హటూబాని బెదిరించాలని చూడకు. బెదిరించడం నీ వల్ల కాదు. ఇప్పుడు నా అటాక్ నుంచి నువ్వు తప్పించుకుండొచ్చు, కానీ ప్రామిస్, నా చేతిలోంచి ఈ సన్ సిటీని నువ్వు కాపాడలేవు. హలో కికో. ఏమైంది కికో? హలో ట్వింకిల్. హలో డోడో. కికో, నువ్వెందుకు ఇంత డల్ గా ఉన్నావు? ఒకే మాటలో చెప్పాలంటే ఎందుకు ఇంత టెన్షన్ గా ఉన్నావు? టెన్షన్ మాత్రమే కాదు, ఓవర్ టెన్షన్. నేను కొంచెం తింటాను. అది విషయం ఏంటంటే, ఎందుకని నన్ను ఇక్కడికి రమ్మన్నావు కిక్కో? మళ్ళీ నాతో ఛాలెంజ్ చేయడానికా ఏంటి? టోనీ ఇంకా రోల్ నంబర్ 420 నేను మీతో గొడవ పడ్డానికి పిలవలేదు, ఛాలెంజ్ కోసం కూడా రమ్మనలేదు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే, అతి వేగంగా తొందరగా మీరు ఇక్కడికి రమ్మని చెప్పారు కదా, అందుకే మెరుపు వేగంతో దూసుకొని ఇక్కడికి వచ్చాం. ఎలా ఉంది? ఏంటి? తారు ఉద్దేశం ఏమిటంటే, మీరు మమ్మల్ని అర్జెంట్ గా ఇక్కడికి రమ్మని ఎందుకు పిలిచారు అని. అదేంటంటే, అయ్యయ్యో, ఏమిటిది? ఇక్కడ ఒకటే గుంపుగా ఉంది. ఇలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. కాపాడండి. అయ్యయ్యో, మీరు రిలాక్స్. ఇలా భయపడంలో ఏ అర్థమూ లేదు. కికో చెప్పేది వినండి. నువ్వు చెప్పు కికో, ఏంటి విషయం? నిన్న రాత్రి నేను అవన్నీ రోబోట్స్ అన్నిటిని విరగొట్టేశాను. ఊరి నాయనో, మెకానికల్ డ్రాగన్ ఫ్లైస్ వచ్చి అటాక్ చేసిందా? ఎలాగో నువ్వు డ్రాగన్ ఫ్లైస్ ని ఓడించుంటావు, నన్నేం చేయమంటావు?
చప్పట్లు కొట్టమంటావా? గుడ్ ఐడియా. ఖచ్చితంగా చప్పట్లు కొట్టే తీరాలి. హోహోహోహో. కికు నువ్వొక హీరోనే. లేదు లేదు లేదు, సూపర్ హీరో. హహహ. నువ్వు పెద్ద పెద్ద సూపర్ విలన్స్ ను కూడా ఓడించావు. హహహ. అందువల్ల నువ్వు ఈ చిన్న చిన్న డ్రాగన్ ఫ్లైస్ ను కూడా ఓడించగలవు. హహహహ. సరే, ఇప్పుడు మనం అందరం కికో సాహసం గురించి చప్పట్లు కొడదాం. 1 2 తరువాత మేయర్ అంకుల్, నేను చెప్తున్న విషయం ఎందుకు మీకు అర్థం కావట్లేదు? మిమ్మల్ని ఇక్కడ రమ్మని చెప్పింది పొగడ్డం కోసం కాదు, వార్న్ చేయడం కోసమే పిలిచాను. ఆ డ్రాగన్ ఫ్లైస్ అటాక్ ఒక శాంపుల్ మాత్రమే. పిక్చర్ ఇంకా మిగిలింది. సన్ సిటీ మీద పెద్ద దాడి జరగచ్చు అనిపిస్తోంది, కాబట్టి మనం అలర్ట్ గా ఉండాలి. ఏంటి కికో నువ్వు? ఈ చిన్న చిన్న డ్రాగన్ ఫ్లైస్ ఏం చేస్తాయి చెప్పు. వాటిని రాని, వాటి అంతు చూస్తాను. మీరు టెన్షన్ అవ్వకండి, అందరూ ఎంజాయ్ చెయ్యండి. ఆ డ్రాగన్ విషయాన్ని నేను హ్యాండిల్ చేస్తాను. మీకు చెప్పినా అర్థం కాదు మేయర్ అంకుల్, అది చాలా ప్రమాదకరమైంది. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, సిటీలో ఉన్న స్కూల్ కాలేజెస్ అన్నిటినీ క్లోజ్ చేసేయండి. లాక్ డౌన్ ని డిక్లేర్ చేయండి. అదే నేను చెప్పాను కదా, నేనే హ్యాండిల్ చేస్తాను అని. డోంట్ వర్రీ. అవును అవును, ఆ చిన్న డ్రాగన్ ఫ్లైస్ ఏం చెయ్యబోతుందని 2 స్పానర్లు విసిరానంటే అన్ని చెల్లా చెదురైపోతాయి. నేను నా పంచ్తో ఆ డ్రాగన్ ఫ్లైస్ పని పట్టగలను. దీనికంతా భయపడాల్సిన అవసరం లేదు. నాతో రండి, వెళ్దాం. పదండి. ఆ డ్రాగన్ ఫ్లై ని రానివ్వు. కానీ నేను ఫుట్బాల్ గా ఆడుకోలేదంటే నా జూనియర్ పేరుని మార్చేస్తాను. ఇదేలా ఉంది? నేను చెప్పింది ఎవరు అర్థం చేసుకోవట్లేదేంటి? అది చిన్నదే, కానీ తర్వాత ఏం జరుగుతుందో అని భయం వేస్తోంది. ఒంటరిగా సిటీని ఎలా కాపాడగలను? అయ్యో మేయరు, చాలా సేపటి నుంచి ఆలోచించాను. ఒకవేళ కిక్కు సన్ సిటీలో లాక్ డౌన్ ప్రకటించాలని చెప్పాడు అంటే మనం సీరియస్ గా దాని గురించి ఆలోచించాలి. వేరే దారి లేదు. టెంపో అన్న, మీరు చెప్పేది కూడా నిజమే. సరే, నేనిప్పుడు మీరు చెప్పినట్టుగా నా మేయర్ చైర్ లో కూర్చుని సీరియస్ గా ఆలోచిస్తాను. తనెవరు? నువ్వే కదా ఆ ఫ్లూట్ వాయించేది, నువ్వే కదా? నువ్వెందుకు నా చైర్ లో కూర్చుని ఉన్నావు? అది ఈ మేయర్ చైర్. ఐ నో, ఇది మేయర్ చైర్ అని, అందుకే నేను ఇక్కడ కూర్చున్నాను. నేనే సన్ సిటీకి కొత్త మేయర్ని, మేయర్ హతూబా. అది సరే, అది సరే. నిన్ను కలుసుకున్నందుకు సంతోషం, మేయర్ హటూబా. అయ్యో అయ్యో, ఇందులో సంతోషపడడానికి ఏముంది? అసలు ఈయన ఎలా మేయర్ కాగలడో? మేయర్ మీరే కదా? అవును, నేనే మేయర్. నువ్వు కాదు మేయర్, ఇక నుంచి సన్ సిటీకి కొత్త మేయర్ని నేను. నోరు మూసుకుని నేను చెప్పిన మాట విను, లేకపోతే నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడే చూడు. అయ్యయ్యో, ఈ డ్రాగన్ ఫ్లైస్ గుంపులుగా ఎక్కడి నుంచి వస్తున్నాయి? అయ్యయ్యో, కాపాడండి, ఇక్కడ ఏం జరుగుతోంది? దిగులు పడగండి మేయర్ గారు, మన కికో ఉన్నాడు కదా, అతనే అన్ని చూసుకుంటాడు. ఈ హతూబా అటాక్ నుంచి తప్పించుకోవడం ఇక్కడ ఎవరికీ సాధ్యం కాదు. థ్యాంక్ యూ ట్వింకిల్ అండ్ డోడో, మీరిద్దరూ నన్ను నమ్మారు కాబట్టి. నా మాట నమ్మి మీరిద్దరూ ఈ బేస్మెంట్ లో ఉన్నారు. ఇదేం పెద్ద విషయం కాదు కికో, మేము నిన్ను పూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే నువ్వు మాకు ఒకే మాటలో చెప్పాలంటే ఫ్రెండ్. ఉత్తి ఫ్రెండ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్, సూపర్ ఫ్రెండ్. నువ్వు ఏం చేసినా సరే అది బెస్ట్ గానే ఉంటాయి. కానీ ఇక్కడ మెకానికల్ డ్రాగన్ ఫ్లైస్ దగ్గర నుంచి సేఫ్ గా ఉంటామా? తప్పకుండా. నేను ఇక్కడ మ్యాగ్నెటిక్ లేసర్స్ ని పెట్టాను. నేను కంట్రోల్ చేస్తున్న దాన్ని దాటి అవి లోపలికి రాలేవు.
నేను ఎదురు చూసిందే ఇప్పుడు జరిగింది. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. అయితే సిటీలో డ్రాగన్ ఫ్లైస్ అటాక్ మొదలైంది. ఓరి నాయనో, మెకానికల్ డ్రాగన్ ఫ్లైస్ అటాక్ సిటీలో మాత్రమే కాదు, మీ ఇంట్లో కూడా జరిగింది. ఒకసారి అటు చూడు. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను బయటికి వెళ్ళి చూసొస్తాను. బ్రహ్మాండం కికు, నువ్వు ఒక అద్భుతమైన ప్లాన్ వేశావు. మొత్తం డ్రాగన్ ఫ్లైస్ అన్నిటినీ కూడా ఇక్కడి నుంచి తరిమేయడానికి. నువ్వు చెప్పిన విషయాన్ని ముందుగానే నేను చాలా సీరియస్ గా ఆలోచించి ఉన్నట్టయితే అందరికీ కొంచెం రక్షణ ఏర్పాట్లను చేసి ఉండేవాడిని. అయ్యయ్యో, ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు మేయర్ గారు. ఇప్పుడు చూడండి కికో ఎలా వస్తాడా అని. వచ్చిన వెంటనే వీడిని ఫుట్బాల్ ఆడుకుంటాడు చూడండి. ఇకో ఇంట్లోంచి బయటకు వచ్చిన మరుక్షణమే నా డ్రాగన్ ఫ్లైస్ అతన్ని అటాక్ చేయడం మొదలు పెడతాయి. ఆ పని నా ఫ్లూట్ చేస్తుంది. అంతవరకు నేను మీ ఇద్దరిని ఒక ఆట ఆడిస్తాను. అయ్యయ్యో, ఈ హటుబా ఏం చేయబోతాడో అర్థం కావడం లేదే. సన్ సిటీలో మల్టిపుల్ లొకేషన్స్ లో అటాక్ జరిగినట్టుంది. చాలా వైపుల నుంచి R7 కి సిగ్నల్ వస్తోంది. వేరే దారి లేదు, నేను సూపర్ స్పీడో ని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, సన్ సిటీలో మెకానిక్ డ్రాగన్ ఫ్లైస్ అటాక్ జరుగుతోంది. మనం త్వరలోని ఈ అటాక్స్ కి ఎవరు కారణం అని కనిపెట్టాలి. అందరినీ కాపాడాలి. ఓకే కికో మై బ్రో. ఈ మెకానికల్ ప్లేస్ మమ్మల్ని బాగా చుట్టుముట్టేశాయి. మా టోనీ బస్ కూడా మాతో పాటు బాగా బుక్ అయిపోయారు. మాకెలాగైనా సహాయం చేయి కిక్కో. ఇప్పుడే ఆ డ్రాగన్ ఫ్లైస్ ని లేజర్ బీమ్ తో అటాక్ చేస్తాను. వద్దు సూపర్ స్పీడో, లేజర్ బీమ్ టెంపరేచర్ చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి టోనీ ఇంకా రోల్ నంబర్ 420 బాగా ఇబ్బంది పడతారు. అయితే దీనికి మనం ఇప్పుడు ఏం చేయాలి కికో? అదే అర్థం కావట్లేదు బడి. దీని గురించి ఆలోచిస్తే ఐడియా రావట్లేదు. ఓ నో, అయితే తానే డ్రాగన్ ఫ్లైస్ తో అటాక్ చేస్తున్నట్టున్నాడు. తనకేం సమస్య నేను వెళ్ళి అడిగొస్తాను. ఆగు కికో, నువ్వు బయటికి వెళ్తే నీ మీద కూడా అటాక్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడే నేను దీనికోసం లౌడ్ స్పీకర్ మోడ్ ని ఆన్ చేస్తాను. దీని ద్వారా మాట్లాడు. గుడ్ మార్నింగ్ అంకుల్, మీరు ఎవరో తెలుసుకోవచ్చా? డ్రాగన్ ఫ్లైస్ తో మీరు ఎందుకు సన్ సిటీని అటాక్ చేస్తున్నారు? నేను నా ఫ్లూట్ వాయించి మీ అందరి నిద్రలో చెడగొట్టడానికి వచ్చాను. అతూబా అతూబా. ఈ సన్ సిటీని నేనే ఏలాలనుకుంటున్నాను. అంతేకాదు, కికో ఎంత పెద్ద సూపర్ హీరో అయినప్పటికీ నేను చాలా పెద్ద సూపర్ విలన్ అని నిరూపించుకోవడానికి వచ్చాను. చూడండి సన్ సిటీ సిటిజన్స్, కికో ఎలా బెదిరిపోయి తన సూపర్ స్పీడ్ లోపలికి వెళ్లి దాక్కున్నాడు. కికో, అటూబా నిన్ను రెచ్చగొడుతున్నాడు. ఎలాగైనా నిన్ను బయటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ ఏమిటి కికో, భయపడిపోయావా? నీ ఫ్రెండ్స్ ని కాపాడడానికి రావా? చూడు, వాళ్ళందరినీ చూడు. ఓ నో, అటూబా ఇప్పుడు అందరినీ అరెస్ట్ చేసేశాడు. అయ్యో కిక్కు, నువ్వు చెప్పిన విషయం ముందుగానే అడిగి ఉండాల్సింది.
అందరినీ నేను అలర్ట్ గా ఉండేలా చేసినట్టయితే ఇప్పుడు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ఏం పర్వాలేదు మేయర్ అంకుల్, మీరేం దిగులు పడకండి. నేను సూపర్ స్పీడో ఉన్నంత వరకు మీకు సన్ సిటీకి ఏం కాదు. అందరినీ ఎలా కాపాడుతావు? సూపర్ స్పీడ్లో దాక్కునా? నేను అందరి ప్రశాంతమైన నిద్రని చెడగొట్టడానికే వచ్చారు. అదూబా అదూబా. సూపర్ స్పీడో, ఇప్పుడు మనం అటాక్ చేయాలి. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 107. ఐఎమ్ నాట్ షూర్ ఇన్ని డ్రాగన్ ఫ్లైస్ మీద మన ఫార్ములా వర్కౌట్ అవుతుందా కికో. స్టిల్ యాక్టివేటింగ్ ఫార్ములా 107. ఈ బాంబ్ తో రోడ్ రోలర్ ని ముక్కలు ముక్కలు చేసేద్దాం. నువ్వు నా రోడ్ రోలర్ ని ఎన్నిసార్లు విరగొట్టినా అన్నిసార్లు నా డ్రాగన్ ఫ్లైస్ దాన్ని మళ్ళీ తయారు చేస్తాయి. ఓ నో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీరు దారి లేదు, నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. నువ్వు ఫార్ములా నంబర్ 116 ని అప్లై చేయి. లేజర్ లైట్ తో రూమ్ ని క్రియేట్ చేయి. ఆ లోపు నేను వాడిని అక్కడికి తీసుకొస్తాను. కానీ 56 యాక్టివేట్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. నేను 5 నిమిషాల వరకే లేజర్ బీమ్ ని యాక్టివేట్ చేయగలను కికో. నాకు 5 నిమిషాలు చాలా ఎక్కువ. ప్లీజ్ నన్ను ఎజెక్ట్ చేయి. త్వరగా చేయి కికో, నేను ఎక్కువసేపు ఈ రూమ్ ని హోల్డ్ చేయలేను. ఆర్ యు ఓకే కికో? ఐఎమ్ ఆల్ రైట్ బాడీ. త్వరగా హటుబాని ఎలాగైనా ఓడించు. ఇంకో 60 సెకండ్ల తర్వాత నేను దీన్ని మేనేజ్ చేయలేను కికో. ఆ తర్వాత వాల్స్ అన్ని బద్దలైపోతాయి. అన్ని డ్రాగన్ ఫ్లైస్ ఆ వాల్ లోపలికి వెళ్ళిపోతాయి కికో. నువ్వేం దిగులు పడకు సూపర్ స్పీడో. హటుబా ఫ్లూట్ ద్వారానే అన్ని డ్రాగన్ ఫ్లైస్ ని కంట్రోల్ చేస్తున్నాడు. వాడు ఆ ఫ్లూట్ ని ప్లే చేసేటప్పుడే డ్రాగన్ ఫ్లైస్ అన్ని మూవ్ అవుతున్నాయి. దాన్ని విరగొడితే పని పూర్తయినట్టే. ఆల్ ద బెస్ట్ బ్రో. ఇదిగో నా టైమర్ ఆన్ అయ్యింది. 60, 59, 58. ఓ నో, లేజర్ కూడా అయిపోయింది. నా ఎనర్జీ మొత్తం అయిపోయింది. ఇక మీ అందరి కథలు ముగిసిపోతాయి.
నీకు ఇంత ధైర్యమా? నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. మీరే దారి లేదు. ఇప్పుడు నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేసి తీరాలి. డ్రాగన్ ఫ్లైస్ తోనే విన్యాసాలు చేస్తావా? ఇప్పుడు నేను నీతోటి ఎలా విన్యాసాలు చేస్తానో చూడు. అంటే సార్ ఏమంటున్నారంటే జైల్లో ఓచలకు పెట్టాల్సిన టైం వచ్చిందట. దురాశ పనికిరాదు. నువ్వు సన్ సిటీకి మేయర్ కావాలని అనుకున్నావు. ఇప్పుడు చూసావా, ప్రిజనర్ అయిపోయావు. థ్యాంక్ యూ కికు అండ్ సూపర్ స్పీడు. శత్రువుల్ని మేము ధ్వంసం చేసేస్తాం. ఎంత పెద్ద ప్రమాదమైనా దాన్ని ఎదుర్కొంటాం.